సో ఫుడ్ బకెట్ వ్యూవర్స్ అందరికి హాయ్. సో ఈరోజు హాయ్, ఈరోజు మనకు సీను కూడా ఉన్నాడు, ఫుల్ కామెడీ అనమాట. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. అండ్ ఈరోజు కేపీహెచ్పిలో ఉన్న రోడ్ నెంబర్ 14 విజేత సూపర్ మార్కెట్ పక్కనే ఉన్న పల్లె విందు అనే రెస్టారెంట్కి వచ్చేసాము. సో ఈ రెస్టారెంట్ స్పెషల్ ఏంటి, ఇక్కడ ఐటమ్స్ అండ్ డిషెస్ సిగ్నేచర్ ఏంటి అనేసి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. సో లెట్స్ గో ఇన్సైడ్ అండ్ మీకు ఈరోజు మంచి ఫుడ్ ఈరోజు మీకు తినేసి నేను మంచి రివ్యూ ఇస్తాను, ఓకేనా? అండ్ అంటే ఎందుకు అంటే లైక్ వన్ ఆఫ్ ద యూనిక్ రెస్టారెంట్స్, ఆథెంటిక్ రెస్టారెంట్స్ అండి పల్లె విందు అనేసి. కేపీహెచ్బీలో వన్ ఆఫ్ ద ఫేమస్ రెస్టారెంట్స్. ఎప్పటి నుంచో నేను ఈ పేరు వింటున్నాను. చాలామంది మన ఫుడ్ బకెట్ వ్యూవర్స్ కూడా అడుగుతున్నారు ఎప్పుడు కవర్ చేస్తారని. సో ఈరోజు మొత్తానికి ఫైనల్గా వచ్చేసాము. సీను, మొత్తానికి అయితే పల్లె విందు రెస్టారెంట్ వచ్చేసాము. పేరు పల్లె విందు. మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం కుమ్మేద్దాం. ఫోటో తీసుకోవడానికి కూడా పెట్టారు ఇక్కడ. అవును. అంటే ఇక్కడ వచ్చేసి మెయిన్ ఏంటి అంటే సరదాగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ వస్తే ఇలా పల్లె విందుకి వచ్చామని చెప్పేసి. సో బాగుంది సీను. పల్లెటూరులో ఎక్కువగా ఎడ్ల బళ్ళు కట్టేది, అంటే ఎడ్లకి బండితో కట్టేది. అది మూల పట్టారు. ఇది నీకు తెలిసిందే, మూతిగట్టు అంటారు. ఇది కేళ్ళు పొగరబోతు కోళ్ళకి నడుము కట్టేది. ఇది ఇది కొమ్ములకు కడతారు. కొరడా కర్ర, గడ్డి కొడవాలి. ఎస్, నీకు బాగానే తెలుసు. సో మనం తింటూ టేస్ట్ చేస్తూ మాట్లాడుకుందాం మిగతా ఫుడ్ ఐటమ్స్ గురించి, ఓకేనా? మా సీను మెనూ చూస్తున్నాడు. సీను, నేను వెజ్ అండ్ నువ్వేమో నాన్ వెజ్ కదా. సో వెజ్లో ఏముంది? వెజ్లో తపాలా చెక్కలు. ఓకే, ఏంది తపాలా చెక్కలు? ఏంటి అది తింటే కానీ తెలియదు మనకు. అరే మసాలా మిర్చి ఎట్లాగో నేను ఒకసారి తిన్నాను సీను, పల్లెటూరుకి వెళ్ళినప్పుడే తిన్నా. ఎన్టీఆర్ పకోడీ అంట. పెద్ద ఎన్టీఆర్, చిన్న ఎన్టీఆర్ అంట. ఎన్టీఆర్ అన్నారు కాబట్టి ఇద్దరు ఎన్టీఆర్లు వేసేసుకున్నాం. నాకు రావట్లేదు. ఏంటి ఏం రావాలేంటి? మీసాలు తిప్పే నల్లి అంటారు చూడు, ఏంటిది? అచ్చా, మీసాలు తిప్పే నల్లి ఘోష. మీసాలు లేవు. అరే మీకాసిన దానికి ఉంటాయి. ఇదేంటిది? కళ్ళు తాగిన కోడి. కళ్ళు తాగిపించిన కోడి అంటే ఈస్ట్ గోదావరిలో ఉంటాయి చూడు కోళ్ళు. అదే 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 డిఫరెంట్గా ఉన్నాయి, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో అందుకే ఇది యూనిక్ ప్లేస్ అయింది. హైదరాబాద్లో ఇట్లాంటి ఫుడ్ ఎక్కడ తినుండం కాబట్టి మన ఫుడ్ బకెట్ వ్యూవర్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇక్కడికి వెళ్ళంటారా అని చెప్పారు అనమాట. డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ నువ్వు అసలు చేసిన తప్పు ఏంటంటే లాస్ట్ వీకే చెప్పు ఉండాల్సింది. లాస్ట్ వీక్ ఇక్కడ వీర తెలంగాణ అని చెప్పేసి ఒక ఈవెంట్ జరిగింది. అంటే లైక్ అలాకాట్ మెనూ నుంచి, అంటే లైక్ బుఫే పెడతారనమాట. సో స్టార్టర్స్ కానీ కాంబోస్ కానీ అన్నీ ఉంటాయన్నమాట. యాక్చువల్లీ లాస్ట్ వీక్ రావాల్సింది, బట్ ఎనీవేస్ నెక్స్ట్ వీక్ మళ్ళీ వద్దాం. నెక్స్ట్ వీక్ ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అవుతుందంట వీర తెలంగాణ. సో ఇందులో ఏంటి అంటే స్టార్టర్స్ కానీ కొత్త కోట కోడి కడ్డీ, కొత్త కోట చేప కడ్డీ అండ్ ఓరుగల్లు కోడి రెక్కలు, కాంబోస్ కూడా ఉంటాయి. కాంబోస్ ఏంటి? బగారా బువ్వ అంటే ఇంకా పల్లెటూరులో బువ్వ పెట్టా, బగారా బువ్వ, అంకపూర్ నాటుకోడి అండ్ విత్ పచ్చి పులుసు. మళ్ళీ బగారా బువ్వ తెలంగాణ మటన్ కర్రీ అండ్ పచ్చి పులుసు, బగారా బువ్వ అండ్ తలకాయ కూర. అబ్బాబ్బాబ్బాబ్బా, నెక్స్ట్ వీక్ వద్దాం. నెక్స్ట్ వీక్ నేను లీవ్ తీసుకొని మరీ వస్తా. తినేద్దాం. రఘు, ఏంటి నన్ను పల్లె విందు వాళ్ళని హేట్ చేస్తున్నాను నేను. ఎందుకు అంత కమ్మటి? నన్ను వెజ్లో పెట్టి నిన్ను నాన్ వెజ్లో పెట్టారు. ఇష్టం లేకపోయినా ఫస్ట్ బైట్. ఇది తపాలా చెక్క. ఓకే, బాగుందా?
సో నేను ట్రై చేయొచ్చా వెజ్? నేను ట్రై నాన్ వెజ్ అచ్చా ఓకే. తప్పాలా చచ్చిపోయా, హర్టెడ్ బాగా. చాలా బాగుంది. దీన్ని దేంతో తయారు చేస్తారు తెలుసా? దేంతో సీను? నాకు తెలిసి రైస్. బియ్యం పిండితో. ఓకే. ఇందులో జస్ట్ మిర్చి, ఆనియన్స్. ఓకే. ఆనియన్ స్మాల్గా చాప్ చేసి దంచి పప్పు కూడా వేశారు. ఓకే. వీటితో చేసి నోరు ఊరుతుంది. యాక్చువల్లీ తప్పాల మీద కాలుస్తారు. ఇది దీనిలో ఆయిల్ యూజ్ చేయరు. ఆయిల్ యూజ్ చేయకుండా ఒక తప్పాల మీద కాల్చేసి పెద్దవాళ్ళని ముసలి వాళ్ళు కూడా తీసుకొని రావచ్చు హ్యాపీగా. ఎవరైతే ఆయిల్ ఫుడ్ అంటే కంప్లీట్ ఎవరైతే కొంతమంది చాలా స్ట్రిక్ట్గా డైట్ ఫాలో చేస్తారు, జిమ్కి వెళ్ళే వాళ్ళు హ్యాపీగా బాగుంటుంది, వచ్చి తినేసి వెళ్ళిపోవచ్చు. అప్పటి వంటలు కాబట్టి ఇలానే ఉంటాయి. ఇప్పుడు అంతా అందుకే మన పెద్దవాళ్ళు అంటే మన పురాణ వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉన్నారండి. యాక్చువల్గా పెద్ద ఎన్టీఆర్ పకోడీ ఇది. కాజు అండ్ పీనట్ ఫుల్ హెల్తీ మీల్ అండి, హెల్తీ స్టార్టర్. పీనట్ ఇంకా ఇంకా దేంతో కాజు పీనట్ ఇంకేం వేస్తారు అండ్ లైట్గా దంచిన ఆనియన్ చేస్తారు. ఇది పెద్ద ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. యా నేను వచ్చేసి నాన్ వెజ్ స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు. తినేవాడు సీను నన్ను. బాగుందా? ఫేమస్. ఓకే. ఎన్టీఆర్ పకోడీ కూడా అంత బాగుంది. ఓకే సరే సీను తిను. నేను నాన్ వెజ్ స్టార్ట్ చేస్తున్నాను. అప్పటి నుంచి సీను నాకు నాన్ వెజ్ అసలు టైం గ్యాప్ ఇవ్వట్లేదు. కళ్ళు తాగిన కొడి పెట్టుకుంటా, ఏదైనా పెట్టుకో. నేను మాట్లాడిన పీస్ అదిరిపోయింది బేసిక్గా అండ్ చాలా టేస్టీగా ఉందండి. సో మనం ఇప్పుడు ఇందాక కళ్ళు తాగిన కోడి ట్రై చేసాం కదా, ఇప్పుడు బంగారు రొయ్యల ఫ్రై ట్రై చేస్తున్నాము. బంగారు రొయ్యల అప్పుడప్పుడు కొన్ని ఫుడ్ ఐటమ్స్ తింటే కూడా ఫుడ్ తిరుగుతుంది అంటారు. ఏమో బంగారం సీ ఫుడ్ మంచిది. సీ ఫుడ్ ఈజ్ వన్ ఆఫ్ ద హెల్తియెస్ట్. ఎవరైతే డైట్ ఫాలో అవుతున్నారో ప్రాన్స్ అండ్ ఫిష్ ఎప్పుడు హెల్తీ ఫుడ్డే కాబట్టి. అండ్ సీను కొద్దిగా అది తింటా ఉండు సీను, ఇటువైపు చూడక అసలు. నాన్ వెజ్ పక్కన పెట్టుకుని వెజ్ ఎంత మా సీనియర్ ఎన్టీఆర్ అయినా, సారీ ఎన్టీఆర్ గారు, ఏదైనా నాన్ వెజ్ ప్రియుడు కదా. అంటే ఈరోజు వాడు నాన్ వెజ్ తింటాను, నువ్వు ఇవ్వట్లేదు. సో ప్రాన్స్ కూడా అద్దరిపోయింది భయ, క్రిస్పీగా ఉంది అండ్ ముక్క కూడా లోపల. కొంతమంది ఏం చేస్తారంటే పైన అంతా కాన్ఫ్లాక్స్తో కవర్ చేసి పీసెస్ చిన్నది పెడతారు, బట్ ఇక్కడ మాత్రం పీస్ కూడా చాలా బాగుంది. ఇట్స్ రియలీ నైస్. డెఫినెట్గా వచ్చి ట్రై చేయొచ్చు. అండ్ ప్రాన్స్ తింటున్నప్పుడు కూడా ఆంబియన్స్ చూసారా ఎంత? యాంబియన్స్ ఎస్పెషల్లీ నాకు అప్పటి నుంచి ఏదో ఊరికి వచ్చాము అనే ఫీలింగ్లో ఉందాం. సో సీను మీల్స్ కూడా వచ్చేసాయి, ఇంకా ఉంది రావడానికి. నిండిపోయింది, ఇంకా ప్లేస్ సరిపో కొన్ని ఐటమ్స్ పెట్టలేదు వాళ్ళు, తెస్తారు అది కూడా. వెజ్లో నేతి బొబ్బట్టు, ఓకే, ఇది రాగి సంగటి. రాగి సంగటిలో ఒక కన్నం పెట్టి నెయ్యి వేశారు, మరిగించిన నెయ్యి, చింతపండు పులిహార. నెయ్యి కూడా రెడీమేడ్ కాదు, గేదె పాలతో తయారు చేసిన నెయ్యి, ఇక్కడ బయట అమ్మేది కాదు. అండ్ పూరి విత్ కర్రీ, బఠానీ కర్రీ, రోటి పచ్చడి. ఓకే. అండ్ ఎన్టీఆర్ ఇందాక తిన్నాగా, అదేం బజ్జీ అది? ఇది గుమ్మడికాయ బజ్జీ. నాన్ వెజ్ వచ్చేసరికి నేను ఇంట్రొడక్షన్ ఇస్తా. ఇది ఏం చేప సీను? ఇది ఏం చేప తెలుసా? నాకు తెలుసు. అది ఏంటది? శీలావతి. తెలుసా? రవ్వ అంటారు, తెలంగాణలో రవ్వ అంటారు. ఓకే, మా ఆంధ్రలో శీలావతి అంటారు. ఓకే. చికెన్ ఇగురు, మటన్ పూరి కాంబినేషన్ కూడా బాగుంటుంది. సో మటన్, దాని తర్వాత ఎగ్ కర్రీ అండి, అంటే ఎగ్ ఇగురు, దాని తర్వాత కోడి పులావ్, దాని తర్వాత లాస్ట్లో వచ్చేసి కోడి పులుసు. సో యా, చింతపండు పులిహార ఎలా ఉంది సీను? సూపర్ భయం. అవునా? అమ్మమ్మ గారు చేసినట్లుంది. ఓ కుమ్మ అయితే. వెజ్ పలావ్ ఇది కూడా ఒకసారి టేస్ట్ చేసేస్తాను. వెజ్లో ఎలాగో పులిహోర తిన్న తర్వాత వెజ్ పలావ్ కూడా ఒకసారి ట్రై చేసేద్దాం. ఎలా ఉంది సీను? వెజ్లో చింతపండు పులిహోర దాని టేస్ట్ దానికి ఉంది, వెజ్ పలావ్ దీని టేస్ట్ దీనికి ఉంది. ఉంటుంది, దేనికి ఉండాల్సింది దానికి ఉంటుంది. ఇప్పుడు నేను చేప పులుసు వేసుకున్నాను, గుమ్మడికాయ బజ్జీ. నేను ఇప్పుడు చేప పులుసు వేసుకున్నాను, దీని టేస్ట్ దీనికి ఉంటుంది. ఇగో యాక్చువల్లీ చేప పులుసు బాగుంటుంది, చేప పులుసు బట్ గుమ్మడికాయ బజ్జీ చాలా బాగుంటుంది. లేదు, నాన్ వెజ్ బాగుంటుంది.
అందులో మన పల్లె విందులో ఇంకా బాగుంటుంది ఫిష్. రాయి సంగటి ఇంటి దగ్గర మాకు దీపావళి రోజు చేస్తారు. సో చేసినప్పుడు దానికి మధ్యలో కన్నం పెట్టి ఆ కాల్చిన నెయ్యి, ఆ నెయ్యితో అదిరిపోద్ది కదా, ఆ నెయ్యితో అదిరిపోద్ది. అవును, ముద్ద తింటే. ఇక్కడ పూరితో నాకు శనగల కూర, బఠానీ కూర అంటారు. ఈ కాంబినేషన్ కూడా ఒకసారి ట్రై చేసేద్దాం. నేను మటన్ కర్రీ కొద్దిగా రైస్లో కూడా వేసి ట్రై చేస్తున్నా. మటన్ ముక్కలు ఇచ్చారండి థాలీలో, అద్దరిపోయింది. నెక్స్ట్ మనం కొద్దిగా కోడి కూర ట్రై చేద్దాం. కోడి కూర ట్రై చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు కోడి కూర వైట్ రైస్ అండి. ఈలోపు ఖాళీగా ఎందుకుండా నేను కూడా కొద్దిగా ట్రై చేస్తాను. కోడి కూర కూడా అదిరిపోయింది. అండ్ మళ్ళీ నెక్స్ట్ మనం కొద్దిగా కోడి పలావ్ ట్రై చేస్తాను. కోడి పలావ్, కోడి పలావ్ తిని చాలా రోజులు అవుతుంది. ఈ పల్లె విందు వాళ్ళు ఓవరాల్గా చిన్ననాటి మంచి పీస్ ఇచ్చారు. ఇలా తీసుకోవాలి, ఇలానే తీసుకోవాలి, ఇలా పట్టుకొని ఇలా రావాలన్నమాట. అదిరిపోయిందండి నిజంగా. చాలా అన్ని ఐటమ్స్ బాగున్నాయి. చికెన్ కర్రీ బాగుంది, ఫిష్ బాగుంది, మటన్ కర్రీ బాగుంది, అండ్ కోడి కూర కూడా అదిరిపోయింది. వెజ్లో కూడా చాలా చాలా బాగున్నాయి. అసలు ఈ నేతి బొబ్బట్టు కూడా ఒకసారి ట్రై చేస్తాను లాస్ట్. నా దగ్గర కూడా ఉంది నేతి బొబ్బట్టు. నీ దగ్గర ఉన్న వెజ్కున్న పవర్ వేర్ అంటావా? పవర్ వేరు. సో నాన్ వెజ్లో నీకు వేస్ట్ అది. ఈరోజు మా సీను వెజ్ నిజంగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఐ కెన్ సీ హిమ్. బేసిక్గా వెజ్ ఎంజాయ్ చేయడు, బట్ ఈరోజు వెజ్ నేతి బొబ్బట్టు కూడా చాలా చాలా బాగుంది. ఇక్కడ రోటీ పచ్చడిలో చేసేది తెలుసా? రోటీ పచ్చడితో పులావ్ తిన్నా ఒకసారి. ఓకే. రోటీ పచ్చడితో ఆ పులావ్ తిన్నా, పులిహోర తిన్నా, ఏ ఐటెం తిన్నా కూడా ఆ టేస్టే వేరు తెలుసా? అవును. ఎందుకంటే బయట పచ్చళ్ళు చాలా ఉంటాయి, వాటితో అసలు వీటి దగ్గర అవి ఒక ఏంటంటారు పనికిరాదు, ఇది అసలు పనికిరాదు. అవును. అండ్ ఇంకొకటి ఏంటంటే అన్నీ కూడా ఎక్కడ తయారు చేస్తారు, ప్రతిదీ కూడా. అవును, ప్రతిదీ కూడా ఎక్కడ తయారు చేస్తారు. మసాలాలు ఇక్కడే దంచుతారు, బయట ఏది కొనరు, పొడులు ఇక్కడే, అన్ని ఇక్కడే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇట్లాంటి భోజనం చేసినప్పుడు బేసిక్గా అందరు థమ్స్ అప్, పెప్సీ ఇట్లాంటి సాఫ్ట్ డ్రింక్స్ ఆర్డర్ చేసుకుంటారు కదా, బట్ మజ్జిగతో ఎంత చక్కగా ఉందంటే అండి నిజంగా. నేను ఈరోజు హెల్తీ ఫుడ్ తింటున్నా అనే ఫీలింగ్ వచ్చింది నాకు, నిజంగా చెప్తున్నాను. హెల్తీ ఫుడ్ ఈరోజు ఇది ఒకసారి తెలంగాణ అదిరిపోయింది. ఆహా. నెక్స్ట్ సో థాలీ అయితే బాగుంది, అదిరిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఫేమస్ మెయిన్ కోర్స్లో ఇంకొక ఫేమస్ డిష్ ఏంటి అంటే మన దగ్గర సో పల్లె విందులో ఇంకొక ఫేమస్ ఏంటి అంటే నల్లిగోష్ బిర్యానీ. సో నల్లిగోష్ బిర్యానీ వచ్చేసిందండి. వావ్, ఆహా, ఎగ్. ఓకే, ఇదంతా దుర్మార్గులు అంటే మీసాలు ఇంకా రాలేదని నాకు. మీసాలు ఇదే సీను, మీసాలు. ఇది మీసాలు అనమాట. బస్ 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 నల్లిగోష్ బిర్యానీ ఏమంటారు, మీసాలు ఏమంటారు చెప్పు. సో దిస్ ఈస్ నల్లిగోష్ బిర్యానీ, మీసాలు నల్లిగోష్ బిర్యానీ. దీనే మీసాలు అంటారండి యాక్చువల్లీ. అండ్ అఫ్ కోర్స్ దిస్ ఇస్ నల్లిగోష్ బిర్యానీ. ఎంత దారుణం భయ్యా, నాకు మీసాలు ఇంకా రాలేదని చెప్పి నాకు నల్లిగోష్ పెట్టలేదు. సో ఇందాక అరిటాకు పట్టలేదు అని చెప్పి కొన్ని ఐటమ్స్ చేశారు కదా, గ్యాప్ ఇచ్చారు, మళ్ళీ పెట్టేశారు భయ్య. తొమ్మిది ఏంటి భయ్య అవి? పల్లె విందు ఎంత చిన్ననాటి ఆ జ్ఞాపకాలను గుర్తు చేయాలన్నా. సో సీను మొత్తం ఒకసారి అరిటాకు మొత్తం నిండిపోయి ఉంది. ఒక్కొక్క ఐటెం టేస్ట్ చేయాలని కష్టంగా అన్నీ కలిపేద్దాం ఒకసారి. పప్పుతో ఒకసారి ఒక ముద్ద టేస్ట్ చేద్దాం. ఇది పాలు వేసిన బీరకాయ. ఓకే, నాది కూడా ఉంది నల్లిగోష్ బిర్యానీ. ఇక్కడ కొద్దిగా థిక్ గ్రేవీ ఇచ్చారు, ఆ మసాలా బాగుందా సీను? ఓకే, ఇప్పుడు నేను నల్లిగోష్ గురించి చెప్తా. సో ఫస్ట్ ఎగ్ కొరికి మొదటి ముద్ద నల్లిగోష్లో
నిజంగా రైస్ ఆ మసాలా ఎంత బాగుందంటే అంటే లైక్ యూనో నాట్ ఏ హెవీ స్పైసీ, ఇట్స్ ఏ మీడియం స్పైసీ. ఎవరైనా కొద్దిగా యూనో స్పైసీగా తినలేని వాళ్ళు కూడా ఇది వచ్చి ట్రై చేయొచ్చు. పీస్ మరి అంత సౌండ్లు చేయకు ఇక్కడ. నీకు కుళ్ళు ఎక్కడో కాలుతుంది సౌండ్లు చేసుకుంటే. ఎంత నాకు వెజ్ పెట్టినా మరి అంత సౌండ్లు అనేది టేస్ట్ బాగున్నప్పుడు ఒకసారి మగాడిగా ఒక మగాడి అర్థం చేసుకోకపోతే ఏంటి బ్రో ఇది. అయిపోయిందండి మెయిన్ కోర్స్. అన్నీ తిన్నాము, అన్నీ టేస్ట్ చేసాము. ఇట్స్ రియలీ నైస్. అండ్ యూనో ప్రతి ఐటమ్ చాలా బాగుందండి, నిజంగా చెప్తున్నాను. స్టార్టర్ దగ్గర నుంచి డెజర్ట్స్ దగ్గర నేను విన్నది ఏంటి అంటే అమేజింగ్గా ఉందనేసి. అండ్ స్టార్టర్స్ నేను టేస్ట్ చేశాను, మెయిన్ కోర్స్ అయిపోయింది, ఇప్పుడు డెజర్ట్స్ వస్తున్నాయి. సో డెజర్ట్స్ కూడా టేస్ట్ చేసేస్తే అయిపోయింది. డెజర్ట్స్ తీసుకొని వస్తారా? సో డెజర్ట్స్కి వచ్చేసామండి మనం ఈరోజు. నేతి బొబ్బట్లు, పాల తలికలు, ఫలామృతం అండ్ మధురామృతం. యా సో అన్ని డెజర్ట్స్ వచ్చేసాయి వీళ్ళ దగ్గర, ఫేమస్ అనమాట ఈ డెజర్ట్స్. అండ్ మధురామృతం టేస్ట్ చేసేద్దాం. టేస్ట్ చేయి. అండ్ నేను ఈ టేస్ట్ చేస్తా. జస్ట్ ఫస్ట్ నేను టేస్ట్ చేస్తాను. ఓకే డన్. ఎలా ఉంది సీను? బాగుందా? అదిరిపోయిందా? మధురామృతం మధురంగా ఉంది. ఓ సూపర్. పాల తాలికలు, వావ్. ఇది బేసిక్గా వినాయక చవితి పండక్కి చేస్తారండి ఇది. ఏంటో రఘు ఈరోజు ఫిదా అయిపోయినా నేనైతే. పల్లె ఎందుకు వస్తారు నీకు అన్ని మంచి మంచి డిషెస్ వస్తాయి. ఓకే ఇది కూడా మంచిదే, నాకన్నా నెయ్యి వేసేది వీళ్ళు మీసాలు లేవని నాకు నాన్ వెజ్ పెట్టలేదు. అదిరిపోయింది. ఈ పేర్లు కూడా చాలా డిఫరెంట్గా వీళ్ళ పేర్లు సార్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయో కూడా ఎక్కడ లేవు ఇవి. ఎందుకంటే నిజంగా ఇది మాత్రం చెప్తున్నానండి, చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాను. ఎన్నెన్నో ఫుడ్ బ్లాగ్స్ చేసాము, ఎక్కడెక్కడో చేసాం, కానీ ఓపెన్గా చెప్తున్నాను ఇలాంటి డెజర్ట్స్ ఎక్కడా లేవు. ఓన్లీ పల్లె విందులోనే దొరుకుతున్నాయి. అండ్ వీళ్ళ మెయిన్ బ్రాంచ్ కూడా, ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది కదా. గచ్చిబౌలిలో ఫస్ట్ బ్రాంచ్ ఉంది. సెకండ్ బ్రాంచ్ వచ్చి ఇక్కడ కేపీహెచ్బిలో వసంత నగర్ దగ్గర విజేత సూపర్ మార్కెట్ పక్కన రోడ్ నెంబర్ 14లో ఉంది. సో డెఫినెట్గా ఇక్కడ వచ్చి ట్రై చేయాలండి. నిజంగా డెజర్ట్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, ఒక రేంజ్లో ఉన్నాయి. ఫలామృతం తింటుంటే అలా వెళ్ళిపోతుంది లోపలికి. నిజంగా అండి, అబ్బా నిజంగా ఎంత బాగా చేశారు వీళ్ళు. ఎలా చేస్తున్నారో నాకు తెలియట్లేదు, ఎలా ప్రిపేర్ చేస్తున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఆ షెఫ్కి దండం పెట్టాలి. హ్యాట్స్ ఆఫ్ భయ్యా. ఎంత ఎక్సైటింగ్గా ఉన్నావు. డెజర్ట్స్ కదా, నచ్చాయా డెజర్ట్స్? అదిరిపోయి నువ్వు డెజర్ట్స్ ఇలా యాక్చువల్లీ ఇలా కలుపుకోవాలి, బట్ కెమెరా ముందు అలా బాగోదు కాబట్టి. బాగుంది కదా యాక్చువల్లీ. బొబ్బట్లు నెయ్యితో కాంబినేషన్ చాలా బాగుంటుంది. సూపర్ భయ్యా. నేను అఫ్కోర్స్ స్టార్టర్స్ బాగున్నాయి, మెయిన్ కోర్స్ బాగుంది, డెజర్ట్స్ బాగున్నాయి. నేను డెజర్ట్స్ కోసం మళ్ళీ ఇక్కడికి వస్తా. అండ్ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వస్తా, అండ్ నా గర్ల్ ఫ్రెండ్తో కూడా వస్తా. సో లాస్ట్గా మనం ఇదే ఊపులో ఎనర్జెటిక్గా ఏం చేయాలి? ఓకే గాట్ ఇట్. సో ఈ వీక్ మంచి రెస్టారెంట్తో మేము ముందుకు వచ్చాము. మళ్ళీ వచ్చే వారం ఇంకొక మంచి గుడ్ రెస్టారెంట్తో మేము ముందుకు వస్తాము. మా ఫుడ్ బకెట్ వ్యూవర్స్కి అందరికీ లైక్ ఎంతో కామెంట్స్ వస్తున్నాయి, థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. అండ్ తప్పకుండా మీరు అడిగినట్టు మంచి మంచి రెస్టారెంట్స్ హైదరాబాద్లో కవర్ చేసి మేము ముందుకు తీసుకొని వస్తాము. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్ అస్. అండ్ ప్లీజ్ ఇంత కష్టపడుతున్నాం మేము కూడా కాబట్టి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక రెస్టారెంట్తో మేము ముందుకు వస్తాం. అంతేనా సీను? సో కామెంట్ చేయడం మర్చిపోకండి. నా ప్రదర్శన ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.